ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తేదీ 16 జూన్ 2026 మంగళవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 తిథి విదియ రాత్రి 12:55 వరకు, తరువాత తదియ. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 4:13 వరకు, తరువాత పునర్వసు. యోగం వృద్ధి రాత్రి 12:33 వరకు. కరణం భాలవ మధ్యాహ్నం 2:42 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:09 నుండి 4:57 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:40 నుండి 9:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం రాత్రి 2:54 నుండి తెల్లవారు జామున 4:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:10 వరకు. యమగండం ఉదయం 9:01 నుండి 10:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:54 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభరాశి మనసులో ఉన్న ఆలోచనలను కార్యరూపంలో పెట్టేందుకు అనుకూలమైన రోజు. మిథున రాశి ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో లాభ సూచనలు కనిపిస్తున్నాయి. సింహరాశి కార్యాలయంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. కన్యరాశి విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. తులారాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వ్యాపారంలో లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ధనస్సు రాశి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. మకర రాశి ముఖ్యమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుంభరాశి సృజనాత్మక పనుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీనరాశి వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.